మీ ఫంక్షన్కి వస్తే నీకు గుర్తుందో లేదో, నేను కవిత గారు వస్తే నేను పక్కన పడ్డా. అవును, నేను దగ్గరికి పోలే, తనే పిలిచింది నన్ను. 2 సార్లు పిలిచింది. ఒకసారి పిలిస్తే మొహమాటానికి పోలే, సెకండ్ టైం నన్ను పిలిచి అయ్యగారు మొత్తం సంచలనం మీరే నమోదు చేస్తున్నారు కదా అని తనే పిలిచి ఒక ఫోటో దిగుతాను, ఫోటో దిగారు. మరి ఆమె జైలుకు పోతుంది అని 1,00,000 సార్లు చెప్పిన. పాపం ఆమె ఫీల్ అయ్యారా అంటే తీసుకునే విధానం, నేను అనేది ఏంటంటే ఈయన జాతకం చెప్తున్నాడు, తీసుకునే విధానం చాలా వరకు పాజిటివ్ ఉంటుంది. చాలామంది పాజిటివ్, కొంతమంది సంకుచిత మనస్తత్వాలు కువారకం విధవాలు ఉండొచ్చు, కానీ అందరూ అట్లా తీసుకోరు. నేను అనేది ఏంటంటే మన ప్రొఫెషన్ మనం చేస్తున్నాము, మన మీద మనకు నమ్మకం ఉంది, సో గో హెడ్. వీళ్ళు ఎన్ని రోజులు మా అంటే జూన్ 4వ తేదీ, జూన్ 4 అయినాక దుకాణాలు బంద్ అవుతాయి, మళ్ళీ నార్మల్ అయిపోతుంది లైఫ్, మళ్ళీ 4 ఏళ్ళు మళ్ళీ నార్మల్, మళ్ళీ అదే సంవత్సరం మళ్ళీ 29 ఎలక్షన్లకు మళ్ళీ గిదే లొలి సురువు అవుతాయి. సో మనకు అలవాటే కదా, వానాకాలం వాన వచ్చినట్టే ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్లో వీళ్ళు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. సో వీళ్ళ లైట్ తీసుకోవాలి. బట్ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఆ పార్టీలో పర్సన్స్ గెలుస్తారని కూడా కొంత చెప్తే వాళ్ళు సంతోషపడతారేమో, అలాంటి ప్రయత్నం ఏమైనా వాళ్ళ కోసం చేయాలేమో. అవసరం లేదు. అంటే నేను అనేది ఏంటంటే ఈ సందర్భం అసలు ఇది మనం జనరల్ ప్రిడిక్షన్ కదా, మనం ఎలక్షన్ అయినాక తీసుకుందాం, ఖచ్చితంగా సంచలనాత్మకమైన ఇంటర్వ్యూ ఇస్తాను నీకు. బట్ మీరు ఆన్ రికార్డ్ చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూలో, ఎలక్షన్ అయినాక జగన్ గారు గెలుస్తారు అండ్ గెలిచిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాము అని చెప్పి. బట్ ఇందాక మీరు అన్నారు మేలో మళ్ళీ జాతకం మారుతుంది అని చెప్పి. అంటే మిథున రాశిది జగన్మోహన్ రెడ్డిది చాలా మంది దీన్ని ట్రోల్ చేస్తున్నారు యూట్యూబ్లో కానీ ట్విట్టర్లో కానీ. నేను అన్న విషయం ఏంటంటే మిథున రాశి జగన్మోహన్ రెడ్డి గారిది ఎలక్షన్ అయిన తర్వాత ఆయన నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. అంటే గెలుస్తాడు తర్వాత ఎలక్షన్, నేనంటే రిజల్ట్ తర్వాత మాట్లాడుతున్నాను. సో గురువు వేయంలోకి వస్తున్నాడు కాబట్టి అప్పుడు ఏమేమి సమస్యలు ఉంటాయి అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని సమస్యలు ఇస్తుంది. సో గురు గ్రహం ఏమేమి ఇస్తుంది, మళ్ళీ పోలీస్ కేసులు అంటారా, కోర్టు కేసులు అంటారా, మళ్ళీ సిబిఐ కేసులు తిరగదొడతారా, మళ్ళీ ఏం చేయాలి అప్పుడు మాట్లాడుకుందాం. మళ్ళీ మనం క్లియర్గా మాట్లాడుకుందాం, చాలా మంది గురించి మాట్లాడుకుంటాం కాబట్టి అప్పుడు నేను ఇచ్చే కొద్దిగా సంచలనాత్మకమైన. సరే కానీ జగన్ గారు గెలుస్తారా, ఓకే చంద్రబాబు గారు గెలుస్తారా? అందరికి మరొకసారి అది కాదు, వేణుస్వామి క్యూబ్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. జగన్ గారు గెలుస్తానన్నారు, ఎన్ని సీట్లు వస్తాయి? ఉగాది నాడు కూడా మళ్ళీ పండుగ నాడు ఫైనల్ గా ఉగాది కాదు, ఉగాది పంచాంగం వింటారు, పంచాంగంలో ప్రకృతి వైపరీత్యాలు వింటారు, సినిమాలు వింటారు, రాజకీయాల దగ్గరకు వచ్చినప్పుడు మరి ఎవరు గెలుస్తారు? మనం ఆల్రెడీ ఒక ఫిగర్ అనుకున్నాం కదా, 95 నుండి 125 మధ్యలో ఎంత ఉండొచ్చు, 96 ఉండొచ్చు, 124 ఉండొచ్చు. బట్ నా ఫిగర్ అయితే మినిమం 95, మాక్సిమం 125. మిథున రాశి జగన్మోహన్ రెడ్డి గారిది ఎలక్షన్ అయిన తర్వాత ఆయన నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. సో మిథున రాశి వారికి క్రోధినామ సంవత్సరం అంతా శుభాశుభ ఫలితములతో ఉత్సాహంగా ఉంటుంది. తలచిన కార్యములన్నీ సత్వరము నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సర్వులు మిత్రులై కార్య సాధనకు ఉపకరిస్తారు. ఇష్టకామ్యార్థములన్నీ నెరవేరి ఇంటియందు శుభకార్యములు అత్యంత ఉత్సాహంతో గడుపుతారు. సకల కార్య సిద్ధి, అప్రయత్న ధనలాభము, బంధుమిత్ర కుటుంబ పరివారంతో తీర్థయాత్రా గమనము చేయగలరు. గురుదైవ అనుగ్రహంతో నూతన ఉత్తేజంతో సకల కార్యసిద్ధి పొందగలరు. నూతన ప్రయత్నములన్నీ ఫలించును, ఆరోగ్యం సిద్ధించును, పితృ సంబంధమైనటువంటి స్థిరాస్తులు కలిసి వచ్చును. సంవత్సర ప్రారంభము అత్యంత ఉత్సాహంతో అన్ని పనులు చేయుతురు. ఆర్థిక సమస్యలన్నింటి కొలిక్కి వచ్చును. ఎప్పటి నుండో ఆగిపోయిన పనులన్నీ నెరవేరగలవు. బ్యాంకు లావాదేవీలలో ప్రతిష్టంభన తొలగిపోవును. మనోధైర్యము హెచ్చును. మధ్య మధ్య కొంత అనారోగ్య సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే భార్య భర్త లేదా కుమారులకు సంబంధించినటువంటి సమస్యలతో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఔషధ సేవనం చేయవలసి వస్తుంది, అంటే ఖచ్చితంగా ఎక్కడనో ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. కొద్దిగా ధైర్యము తగ్గి మనోవ్యాకులత పెరిగే అవకాశం ఉంది. కారణం ఏంటి అంటే మే 1వ తేదీ నుండి మిథున రాశి వారికి గురువు వ్యయంలోకి వస్తూ ఉన్నాడు. సో దానివల్ల కొద్దిగా యాంగ్జైటీ డిజార్డర్ అనేటువంటిది ఏర్పడే అవకాశం ఉంది. లేదా మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు తడి ఎక్కడగా ఉంటే అక్కడ కాలు పెట్టినప్పుడు కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకోవడం లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోండి. అలాగే పితృ సంబంధమైనటువంటి స్థిర చిరాస్తుల విషయంలో కొంత ప్రతిష్టంభన ఏర్పడిను, చివరకు విజయం మీదే ఏర్పడను. సో సంవత్సరం మధ్యంలో మరీ ముఖ్యంగా మీకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తూ ఉంది. సో శుభకార్యముల వల్ల విపరీతమైనటువంటి ధన ఖర్చు కనిపిస్తూ ఉంది. 1కి 10 సార్లు ప్రయత్నించిన మీదట పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. నేను మాట్లాడేది ఒక 6 నెలలు, ఆగస్టు నుండి ఇంచుమించు సెప్టెంబర్ వరకు. ఆర్థిక సమస్యలు కొన్ని బాధించును, కొన్ని కార్యములు వాయిదా పడును. అలాగే పోలీసు కోర్టు కేసులు తిరగదోడే అవకాశం ఉంది, లేదా కొత్త కేసులు మీద పడే అవకాశం ఉంది. అలాగే శత్రు బాధ కలిగేటువంటి అవకాశం ఉంది. నిద్రలేమి, అనాసక్తత, ఆకలి లేకపోవడం వంటి సమస్యల వలన ఇబ్బందులు పడుదురు. ఆర్థిక సమస్యలు పెరుగుటచే నిరాశ నిస్పృహకు గురి అవుదురు.
సో బ్యాంకు లావాదేవీలు సమస్యాత్మకంగా ఉండును. నేను మాట్లాడేదన్నీ కూడా ప్రత్యేకించి మిథున రాశి వారికి ఆగస్టు నుండి ఒక 5-6 నెలలు తీసుకోవాలి. అంటే ఇంచుమించుగా ఆగస్టు నుండి డిసెంబర్ లేదా జూలై నుండి డిసెంబర్ వరకు మిథున రాశి వారికి గురువు వల్ల సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మిగతా అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే వీళ్ళు ఎక్కువగా ఏ దేవుడిని ఆరాధించారు? మంచి ప్రశ్న అమ్మా. సో గురువు నీచంలో ఉన్నాడు కాబట్టి, శని బాగున్నాడు, రాహు బాగున్నాడు, గురువు నీచం ఉన్నాడు కాబట్టి ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకోవాలి, లేదు టీషర్ట్ వేసుకోవాలి. అలాగే గురువారం నాడు శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి దర్శనం చేసుకోవాలి, సరిపోతుంది. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారము ట్రోలింగ్ విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్తా. నేను మొన్న ఒక రీల్ చేసిన ప్రభాస్ది, నేను మా ఆవిడ కలిసి ప్రభాస్ ఒక రీల్ చేసినాం. ఇట్లాంటి అమ్మాయే కావాలని ఏమైనా కోరికలున్నాయా? చదువుకున్న అమ్మాయి అయితే బెటర్. ఏంటి బెటరు? తింటావా చదువుని? చదువుకున్న కాడి నుంచి నువ్వు నేను సమానం, బొంగు భోషణం అని ప్రతిరోజు గొడవలు. పుట్టే పిల్లలకి ఏబిసిడీలు ఒంట్లో నేర్పించుకుంటే చాలు. కొంచెం వాడండి అయ్యా. అది ప్రభాస్ గారు చూసారు. చూసి ఏమన్నారు, నాకంటే వేణుస్వామి స్టైల్గా ఉన్నాడు అన్నాడు కామెడీగా. అంటే అంత అవేర్గా ఉంటారు మా పట్ల. అంటే వేణుస్వామి గారి పట్ల ప్రభాస్ గారు ఉండే విధానం అది. మా ఉదాహరణ, నా ఫామ్లో పండిన సీతాఫలాలు తీసుకుపోయి నేను ప్రభాస్ గారికి పంపించిన. ఆయనకు నచ్చినాయి అంటే మళ్ళీ ఇంకోసారి ఇంకో కాటన్ పంపించిన. ఈ స్పెషల్ సీతాఫలాలు అందరికీ పంచుకుంటూ ఒక స్పెషల్ పర్సన్ దగ్గరికి వెళ్ళాయి. అవునండి, మన డార్లింగ్ ప్రభాస్ దగ్గరికే వెళ్ళాయి. ఇలా పంపించింది ఏమని చెప్పారంట. చాలా బాగున్నాయి, మళ్ళీ పంపించమని అడిగారట. నేను ఇవాళ పంపించబోతున్నాను ప్రభాస్ గారికి. సో ఇది సమాజానికి తెలియకుండా నేనేదో ప్రభాస్ని టార్గెట్ చేస్తున్నా అని ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ నన్ను బండబూతులు తిడతారు. కానీ నేను ప్రభాస్ బాగుంటాము అనే విషయం వీళ్ళకి తెలియదు కదా. ఈ విషయం తెలియనటువంటి మధ్యలో వచ్చినటువంటి ఆమె కూడా నన్ను కామెంట్ చేసింది, కృష్ణరాజు గారి వైఫ్. ఆమె ఏమనుకుంటుంది అంటే, వాళ్ళ వ్యక్తిగత అంశాలు నాకు తెలియయా? నేను మాట్లాడను ఆన్ స్క్రీన్, నాకు తెలుసు. నాకు కృష్ణరాజు గారి ఫ్యామిలీకి సంబంధించిన అంశాలు తెలుసు, ప్రభాస్ గారి అంశాలు తెలుసు, ప్రతి హీరోకి తెలిసిన వ్యక్తిగతమైన అంశాలు తెలుసు. నేను అవన్నీ మాట్లాడను. నేను ఎందుకు మాట్లాడతా? జాతకం చెప్పడం వరకే నా బాధ్యత. సో సెలబ్రిటీ స్టేటస్ పెరుగుతున్న కొద్దీ టార్గెట్ చేయడము, వ్యక్తిగతమైనటువంటి డ్యామేజ్ చేయడము ఇవన్నీ సహజమే. దీనిని తట్టుకొని నిలబడితేనే మన జీవితం అనేది ప్రకాశవంతమవుతుంది. సో ఎదుటివాడు వేసేటువంటి ఇటుకలను, రాయిలను మనము తీసుకొచ్చుకొని ఇల్లు కట్టుకోవాలి. ఎదుటివాడు వేసినటువంటి మంటలో మనం సలిగాసుకోగలిగితేనే మనకు సక్సెస్ రేట్ ఉంటుంది. నేను వీటికి కొట్టుకపోతా అంటే మనం తట్టుకోలేము. మన లైఫ్ కూడా పాపం గీతాంజలి లాగా మనం కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. తనని టార్గెట్ చేసిర్రు, ఎవరు టార్గెట్ చేసినా నాకు అనవసరము. ఈవెన్ ఇవాళ మీరు నమ్మకున్నా గుంటూరు కారం అనే సినిమాను వాంటెడ్లీ నెగిటివ్ పబ్లిసిటీ ద్వారా ఫెయిల్యూర్ అని చూపించారు. వాంటెడ్లీ. అంతెందుకు, నిన్నగాక మొన్న విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అయింది, ఫ్యామిలీ స్టార్. సినిమా రిలీజ్ కాకముందే రివ్యూస్ పెట్టారు బేకార్ సినిమాని. ట్రోల్స్కు, మేమర్స్కు, ఫేక్ రివ్యూస్కు నాశనం అయిపోయినటువంటి వ్యక్తి విజయ్ దేవరకొండ. ఈ సినిమా నాశనం అవడానికి కారణం ఎందుకంటే సినిమా బయటికి రాకముందే నెగిటివ్ రివ్యూస్ పెట్టేశారు. మొత్తం ఎక్కడ చూసినా నెగిటివ్ రివ్యూస్. బాగలేదు, రాడ్డు దించుండు ఈ మౌత్ పబ్లిసిటీకి పోయేటోడు కూడా పోడు. ఇదే ప్రయత్నం నీ మీద నా మీద జరుగుతుంది. ఎట్లా? వేణుస్వామి జ్యోతిష్యం పనిచేయదు అని జనాలలోకి ఇంజెక్ట్ చేసి వేణుస్వామి దగ్గరికి క్లయింటేల్ పోకుండా చేయాలి అని సింపుల్ లాజిక్ ఉంది దాంట్లోనే. వేణుస్వామి జ్యోతిష్యం పని చేయదు అని నువ్వు ఇంజెక్ట్ చేయాలనుకుంటున్నావు అంటేనే వేణుస్వామి జ్యోతిష్యం పనిచేస్తుందని అర్థం. లేకపోతే ఇప్పుడు ఇంతమంది జ్యోతిష్కులు ఉన్నారు, ఒక్క జ్యోతిష్కుడు కూడా ఇంత పబ్లిసిటీ వచ్చిన జ్యోతిష్కులు లేరు. ఉదాహరణ, ఈ మధ్యకాలంలో ఒక జ్యోతిష్కుడు నా మీద ఒక తమ్మునేలు పెట్టిండు, వేణుస్వామి ఎప్పుడు చచ్చిపోతాడంటే. చూసింటావు నువ్వు. తమ్మునేలు పెట్టిండు ఏమని అంటే, వేణుస్వామి ఎప్పుడు చచ్చిపోతాడంటే అని తమ్మునేలు. అతను పెట్టిన 200-300 వీడియోలు చూస్తే అన్ని వీడియోలు 100, 200, 60, 70 వ్యూస్. నాదొక్కటి మాత్రం 2,50,000 పోయింది. నా తమ్మునేలు పెట్టింది. దట్ ఈజ్ మై బ్రాండ్. వేణుస్వామి అనే బ్రాండ్ పెడితే అది. ఈ మధ్య కాలంలో ప్రతి 10 జంటల్లో వింటున్న 5 నుంచైనా కామన్గా వినేది సంతానలేమి సమస్యలు అనేవి. మీరు అన్నారు హాస్పిటాలిటీ అని. మెజారిటీ ఆఫ్ ద హాస్పిటల్స్ ఈజ్ ఐయుఎఫ్ సెంటర్స్, సంతానలేమి సాఫల్య కేంద్రాలు అని చెప్పి గల్లీకి ఒక 2-3 మనకి ఇప్పుడు కనిపించేస్తున్నాయి. నిజంగానే జాతకాల ప్రభావం అంటారా, హ్యాబిచువల్ ఇష్యూస్ అంటారా? సంతానం ఎందుకు కావట్లేదు అనే దానికి ముఖ్యమైన సమస్య జాతకాలు. నేను మీకు ఒక విషయం చెప్పిన, కలియుగం అంతే. కలియుగంలో ఎప్పుడైతే డబ్బు పెరిగిందో, అందం పెరిగిందో, అందం మీద కాన్షియస్ పెరిగిందో, సంతానం అనేటువంటి తగ్గింది. రెండోది, పుట్టిన సంతానానికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ పుడుతున్నారు. ఆటిజం అందం మీద కాన్షియస్ పెరిగితే
ఖచ్చితంగా పెళ్ళైన తర్వాత కనాలనుకుంటారు, బట్ అది ఇద్దరి దగ్గర ఒకరిని ఆ అందం కనాలనుకుంటారు. కాదు నేను మాట్లాడేది. నేను అనేది అందం డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు నయనతార ఉంది, నయనతార బికాజ్ ఆఫ్ అందము అంటే ఆమె ఏంది అంటే ఆమె శరీర సౌష్టంలో ప్రాబ్లం వస్తుంది, తను సినిమాలు చేయాలి ప్రాబ్లం వస్తుంది కాబట్టి తను సరోగసికి పోయింది. నేను అట్లా మాట్లాడతలేను. నేను అనేది ఏంటి అంటే ఇప్పుడు ఆమె ఉంది, ఆమెకు సంతాన యోగం లేదు వాస్తవంగా. మనకు తెలిసినంత వరకు సమాజం ఏమనుకుంటుంది అంటే నయనతారను చూసి నయనతార తను సినిమా తన ఫిజిక్ డ్యామేజ్ అవుతుంది అనే ఉద్దేశంతోని మాత్రమే పెళ్ళి ఆమె సంతానానికి పోలేదు అని సమాజం అనుకుంటుంది. కానీ వేణుస్వామికి ఏం తెలుసు అంటే ఆమె జాతకములో సంతానం అయ్యే యోగమే లేదు కాబట్టి ఈమె సంతానానికి పోయింది సరోగసికి అనేది వేణుస్వామికి తెలుసు. లాజిక్ అర్థమైందా? ఓకే. సో ఇక్కడ సరోగసికి ఎందుకు పోయింది అంటే ఆమెకు పుట్టుకనే. ఎందుకంటే ఇప్పుడు కాజల్ అగర్వాల్ ఉంది, కొడుకుని కన్నది, మళ్ళీ వచ్చి సినిమా చేసింది. మొన్న చేసిన బాలయ్య బాబుతో సినిమా చేస్తే 2.5 కోట్లు రెమ్యునేషన్ ఆమెకు హీరోయిన్గా. ఆమె వచ్చి చేస్తలేదా? రెండోది ఇప్పుడు ఎంతమంది హీరోయిన్లు మన సర్జరీ కాగానే పిల్లల్ని కనంగానే ఇమీడియట్గా వచ్చి టమాటాకి చేయించుకుంటారు, వచ్చి సినిమాలు చేస్తున్నారు. ఎంతమంది చేస్తలేరు? సో ఇక్కడ ఆమె ఏదో ఆమె సినిమా ఇండస్ట్రీ కోసం స్ట్రక్చర్ కోసం అని చెప్పేసి ఫిజిక్ కోసం అని చెప్పేసి తల్లి కాలేదు కాదు, తప్పది. ఆమె జాతకంలో యోగం లేదు, తనకు యూట్రస్ ప్రాబ్లం ఉంది. రెండోది ఏంటంటే మన హైదరాబాదు కేంద్రంగా ఉన్నటువంటి ఇద్దరు సెలబ్రిటీలు లాస్ట్ 1-2 ఇయర్స్లో పిల్లల్ని కన్నటువంటి ఇద్దరు కూడా సరోగసిగానే కన్నారు పిల్లల్ని. కానీ నేను ఒక విషయం చెప్తా. ఇది ఒక 2 సంవత్సరాల కింద జరిగింది. మాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది, జాతకం చూసి అమ్మ నీ జాతకంలో సంతాన యోగం లేదని చెప్పిన. సంతాన యోగం లేదు అంటే ఆ అమ్మాయి ఒక మాట చెప్పింది, సంతాన యోగం లేదు గురువు గారు, కానీ మా ఆయన 2వ పెళ్లి చేసుకుంటా అంటుండు, నన్ను ఏం చేయమంటారు? డాక్టర్ దగ్గరికి పోయిరట. డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ చూసి అబ్బాయి కౌంట్ బాగానే ఉంది కానీ అమ్మాయి జాతకంలో సమస్యలు ఉన్నాయని చెప్పిండట. చెప్తే వాడేమంటాడు, అవకాశం దొరికింది వానికి మగడుకి, నేను ఇంకో పెళ్లి చేసుకుంటా, పిల్లలు పుడతలేరు కదా. సో ఈ సాకుకు అడ్డం చూపించి ఇంకో పెళ్లి చేసుకుందామని స్కెచ్ చేసిండు. ఓకే. ఈ పిల్ల ఏమంటుందంటే అమ్మాయి, గురూజీ నా మొగడు ఇట్లా ప్లాన్ చేస్తున్నాడు, సో దీనికి నేను ఒక విరుగుడు ప్లాన్ చేసిన. ఏందమ్మా? ఏం లేదు, కడుపు వచ్చిందని మా తల్లిగారింటికి పోతా. చూడమ్మా ఇది ఎంత డ్రామాటిక్ ఉంటుందో. కడుపు వచ్చిందని మా తల్లిగారింటికి పోతా, 9 నెలలు ఆడనే ఉంటా. ఓకే. నేను ఆల్రెడీ వేరే దగ్గర దత్తతకు ఒక పిల్లని మాట్లాడుకున్నా, అప్పుడే పుట్టిన పిల్లగాని, ఆమె డెలివరీతో ఉంది. పిల్ల పుట్టినా పిల్లగాడు పుట్టినా డెలివరీ కాగానే పట్టుకొస్తా. పట్టుకొచ్చి నాకే పుట్టిండు అని సీన్ క్రియేట్ చేస్తా. మళ్ళీ సీన్ క్రియేట్ చేస్తా అంటే మరి ఆడబిడ్డ నేను అంతా మేనేజ్ చేసుకుంటా, నేను హాస్పిటల్ మేనేజ్ చేసుకుంటా, డాక్టర్ని మేనేజ్ చేసుకుంటా, అన్ని మేనేజ్ చేసుకుంటా, నేను నమ్మిస్తా. ఇప్పుడు నువ్వు ఈమె పుట్టిందంటావా, సరోగసి అంటావా, లేకపోతే IVF అంటావా? ఇట్లాంటి సీక్రెట్ ఎవరి దగ్గర మాట్లాడతారు? మాదైనా మాట్లాడతారు కదా నమ్మకం వల్ల. నేను అందుకనే పేర్లు చెప్పట్లేదు. ఇప్పుడు నేను ఏం చెప్పాలి? ఇప్పుడు ఆ అమ్మాయి ఉదాహరణ, నేను ఆ భార్యాభర్తలు ఇద్దరు నా దగ్గరకు వచ్చినప్పుడు, ఆ పిల్ల బంధువులు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఈ అమ్మాయికి సంతాన యోగం లేదు అని చెప్పిన. చెప్తే ఆ అమ్మాయికి ఒక్కదానికి తెలుసు సంతాన యోగం లేదని. ఆ అమ్మాయికి కూడా తెలిసి ఏంటంటే ఆ అమ్మాయి తర్వాత నేను ఏదైతే చెప్పిందో అదే చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి కొడుకుని వేసుకొని తిరుగుతుంది, వానికి 1 ఇయర్. ఓకే. సేమ్ నేను చెప్పినట్టు లోపల బట్టలన్నీ పెట్టుకుంది, చీరలు గీరలన్నీ పెట్టి మొత్తం మీద కడుపు వచ్చినట్టు నమ్మకాన్ని క్రియేట్ చేసింది బంధువులల్లా. తల్లిగారింటికి పోయింది. బట్ ఎక్కడ ఒక చిన్న డౌట్ కూడా రాలేదు, ఎక్కడ రాలే, ఎవరికి రాలే. చాలా సినిమాటిక్ ఇప్పుడు చాలా జరుగుతున్నాయి ఇట్లా కేసులు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు అంటే, నాకు తెలిసిన పెద్ద పెద్ద సెలబ్రిటీలు బాగా ఏం చేస్తారంటే సరోగసిని వీళ్ళకు యూట్రస్ ప్రాబ్లం వల్ల, ఓవరీస్ ప్రాబ్లం వల్ల, ఏజ్ ప్రాబ్లం వల్ల, ఎందుకంటే ఈ సెలబ్రిటీస్ చాలా వరకు 35, 36, 37 తర్వాత పెళ్లి చేసుకుంటారు. వీళ్ళకి సంతాన యోగం చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ ఏజ్లో. అప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే సరోగసికి పోతున్నారు. మొత్తం సరోగసికి పోయి అవుట్కమ్ ఏం చేస్తున్నారు అంటే వీళ్ళే అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. వాస్తవంగా సరోగసి అనే బిల్డప్ ఇయ్యరు. అంటే ఆ టైంకు వీళ్ళు ఏం చేస్తారు, హాస్పిటల్కి పోయి హాస్పిటల్లో డెలివరీ అయినట్టు సినిమా క్రియేట్ చేసి బయటకు వస్తారు. కానీ వాస్తవంగా మొత్తం సరోగసి బ్యాక్గ్రౌండే ఉంటుంది వీళ్ళకు. అందుకని ఏమైపోయింది, ఈ మధ్యన సెలబ్రిటీస్ గురించి నేను సంతాన యోగం లేదు అని చెప్పడం ఆపేసిన. ఎందుకంటే వీళ్ళు ఇచ్చేసి ఆ సినిమా స్టోరీ మీద మనం ఓడిపోతాం. అందుకని నేను చెప్పట్లేదు ఎక్కడ కూడా. సో చాలా వైరుధ్యాలు వచ్చినాయి. రెండోది ఏంటంటే సెలబ్రిటీస్ లో ఇలాంటి స్టోరీ ఎక్కడైనా జరిగిందా? జరుగుతూనే ఉంటాయి అమ్మా, కామన్గా ఈ మధ్య కాలంలో జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు ప్రతిదానికి వాళ్ళ మీద పడి ఏడవడం ఎందుకు? మళ్ళీ నేను చెప్తే నువ్వు ఏదో అంటావు, పేరు చెప్తావు ఎందుకు? సో సహజంగానే జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ. సో సంతానం లేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నేను ఇందాక చెప్పినట్టు శుక్రుడు, గురువు, కుజుడు వీళ్ళు బాగలేకపోతే సంతాన యోగం ఉండదు. కొంతమందికి IVFకు పోయినా సంతాన యోగం ఉండదు. కొంతమందికి లాస్ట్కు సరోగసి ఆప్షన్.
సో సరోగసికి పోవాలంటే చాలా బడ్జెట్ కాబట్టి చాలామంది ఐవీఎఫ్కి పోతారు. కానీ ఐవీఎఫ్కి పోయి కూడా చాలా లక్షలు ఖర్చు పెట్టుకున్న బీద వాళ్ళు, తినడానికి తిండి లేని వాళ్ళు కూడా 30-40 లక్షలు ఖర్చు పెట్టి ఐవీఎఫ్లోకి పోయినటువంటి నాకు తెలుసు. సో దీనికంటే బెటరు నేను చెప్పినట్టు హ్యాపీగా కామాఖ్యకి వెళ్ళిపోవాలి. సంతానం లేకపోతే కామాఖ్యలో ఒకరోజు నిద్ర చేసుకోవాలి. హ్యాపీగా కామాఖ్యలోనే ఉండి అక్కడనే కలిసే ప్రయత్నం చేయండి. ఫిజికల్గా డేట్లు చూసుకోండి, సర్కిల్ తెలుసు అందరికీ, కనుక్కోండి, డాక్టర్ని అడగండి, మీ సర్కిల్ ఏమొస్తుంది, మెన్సెస్ సర్కిల్ చూసుకోండి, హ్యాపీగా వెళ్ళండి, కామాఖ్యలో నిద్ర చేయండి, అక్కడే కలవండి భార్యాభర్తలు, ఖచ్చితంగా సంతాన యోగం ఉంటుంది. సో హ్యాపీగా సంతానాన్ని పొందండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.